ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 5వ తేదీ. నా కృప నీకు చాలును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. చాలా బాధాకరమైన విచారకరమైన పరిస్థితులలో దేవుడు చార్లెస్ కామెన్ గారి చిన్న కొడుకును ఈ లోకంలో నుండి తీసుకున్నాడు. ఆ పసివాడి దేహాన్ని సమాధి చేసి ఇంటికి వచ్చిన తరువాత ఆమె సంఘస్థులకు శ్రమల అంతరార్థం ఏమిటన్న విషయం గురించి బోధించటం ఆమె కర్తవ్యం అనిపించింది. రాబోయే ఆదివారం ప్రసంగానికి ఏర్పాటు చేసిన అంశం కూడా అదే అయ్యేసరికి అది ఆమెకు, ఆమె సంఘస్థులకు ప్రభువు ఇవ్వబోతున్న సందేశం అని అర్థమైంది. ప్రసంగ అంశాలు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమెలో ఆమె యథార్థంగా ఆలోచించుకుంటే ఆ వాక్యంతో ఆమె మనసు సమ్మతించడం లేదని అర్థమైంది. అప్పుడు మోకరించి దేవుని కృప నాకు సరిపోయేలా చేయమని ప్రార్థించింది. అలా ప్రార్థిస్తూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే గోడ మీద ఒక వాక్యం రాసి ఉన్న పటం కనిపించింది. దాన్ని ఆమె అమ్మగారు కొద్ది రోజుల క్రితమే ఆమెకి ఇచ్చారు. దాన్ని ఆమె చిన్న కుమారుణ్ణి వైద్యం కోసం తీసుకువెళ్తూ ఆమె పనివాడికి ఆ వాక్యం ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించమని చెప్పి వెళ్ళిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఇంతవరకు ఆ వాక్యాన్ని గమనించలేదు. ఆమె కళ్ళు నలుముకొని దాన్ని తేరిపారు చూసేసరికి ఆ వాక్యం స్పష్టంగా కనిపించింది. నా కృప నీకు చాలును. చాలును అనే పదం ఆకుపచ్చ రంగులోను, నా నీకు అనే పదాలు మరొక రంగులోనూ రాసి ఉన్నాయి. ఆ క్షణంలో ఆమె హృదయంలోకి ఆ సందేశం వరదలా వచ్చి నిండింది. నీ కృప నాకు సరిపోయేలా చెయ్యి అంటూ ప్రార్థించినందుకు ఆమెకు అది గద్దింపులాగా అనిపించింది. నా కృప నీకు సరిపోయింది అని వాగ్దానం ఇస్తే సరిపోయేలా చేయమని ప్రార్థించటానికి ఎంత ధైర్యం నీకు అన్నట్టుగా ఆమె చెవులో వినిపించింది. చాలును అన్నాడు దేవుడు. అంతే, దాన్ని నమ్మడమే ఆమె వంతు. ఇది నిజమే అని క్రమంగా తెలిసి వస్తుంది. సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడి మాట అన్నాడు. నా కృప నీకు చాలు. గతంలో సరిపోయింది లేక ముందు సరిపోతుంది అనలేదుగా. నా నీకు చాలును అనే మాటలు ఆ క్షణం నుండి ఆమె హృదయం మీద చెరగని శిలాక్షరాలై ఉన్నాయి. దేవుని కృప చొప్పున అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె ఆ సందేశంలోని వాస్తవికతకి అనుగుణంగా బ్రతుకుతున్నారు. ఆ రోజున ఆమె నేర్చుకున్నది, ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే దేవుని వాస్తవికతను ప్రార్థనాంశాలుగాను నిరీక్షించవలసిన విషయాలుగాను మార్చకూడదు. వాటిని వాస్తవాలుగానే గుర్తించాలి. వాటిని మనం నమ్మితే అవి మనకు శక్తినిస్తాయి. బరువెక్కువైన కొద్దీ కృప అధికమవుతుంది. దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. పెరిగే శ్రమతో దేవుని దయ పెరుగుతుంది. అపారమైన ఆపదలు అవిరళ శాంతిని తెస్తాయి. భరించడం ఇక చేతగానప్పుడు, దినం సగం గడపకుండానే శక్తి అనగారిపోయినప్పుడు, సహకరించకపోయిన మానవ శక్తికి బదులుగా మనల్ని వరించడం మొదలుపెడుతుంది దైవశక్తి. దేవుని ప్రేమకి అంతం లేదు, కృపకు అంతం లేదు. ఆయన శక్తికి ఎల్లలు లేవు. చల్లని మన యేసు పేరిట కృపను ఎల్లకాలం దేవుని నుండి పొందుతూనే ఉంటాము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.